నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. మరి ఈ 7 నెలల్లో కూడా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అసలు జగనన్న ఉండి ఉంటే ఈ విధంగా జరిగేది అంటున్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? నిజంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లిందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, గడిచిన 5 ఏళ్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లిపోయింది అని చెప్పి ఆ నేతలు చెప్తున్నారు సార్. అదే విధంగా గత 5 ఏళ్లలో కూడా 17 మెడికల్ కొత్త కాలేజీలు వచ్చాయి. అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి. 15,000 సచివాలయాలు నిర్మించారు. ఇలా పుంకాలుగా మేము అభివృద్ధి చేశామంటూ వాళ్ళు వైసీపీ కీలక నేతలు కానివ్వండి, ఎవరైనా సరే ఇవి చెప్తున్నారు. మరి నిజంగా గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి అంతలా జరిగిందా సార్? ఇవన్నీ కూడా నిజంగా వచ్చాయా? నేను అనేది సరేనమ్మా. తెచ్చితే రిబ్బన్ కటింగ్ ఎందుకు ఓపెన్ చేయలేదా? నువ్వు తెచ్చిన ఓపెనింగ్ ఎందుకు చేయలేదా? రుషికొండ మీద నువ్వు ప్యాలెస్ కట్టుకొని ఓపెన్ చేయించుకున్నావు కదా. నువ్వు తెచ్చినవే అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. తెచ్చినవే అనుకుందాం, నువ్వు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ ఎందుకు చేయలేదా? దాంట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయ్యా. సింపుల్గా ఒక కాలేజీ పెట్టాలంటే డాక్టర్లు ఉండాలిగా, ప్రొఫెసర్స్ ఉండాలిగా. నోటిఫికేషన్ చూసాము 5 ఏళ్లలో. ఏయ్ రాబాయ్, కట్టిన మాట వాస్తవం కాదని నేను అంటాంలే అనను కూడా. వాటి వర్త్ ఆఫ్ వాల్యూ ఎంత చెప్పమంటాను, అది చెప్పరు. ఈ మాటలు ఎందుకు? నువ్వు చెప్పిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు విలువ ఎంత అని అడుగుతుండా. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత? మీరు యాళ్ళు రూపంలో దొబ్బిన 839 కోట్లకు మించి ఎక్కువ ఏమన్నా చేస్తే నాకు చెప్పండి. అంటే ఏది చెప్పినా ఏమొద్దు, జగన్మోహన్ రెడ్డి మగాడైతే నేను ఇప్పుడే అంటుండా, రైతు భరోసాలో ఉండే 12 పథకాలు పేర్లు బయటకు వచ్చి వివరించమనండి. ఒక సొల్లు మాటలు ఎందుకు, సన్నాయి పీపీపీ వాయించడం ఎందుకు? నవరంధ్రాల పథకాల్లో ఒకే ఒక్క పథకం రా. వాళ్ళలో వైసీపీ వాళ్ళకి సిగ్గు, మానం, మర్యాద ఏదన్నా ఉంటే, కొద్దిగా అంతన్నా ఉంటే, ఒక్క రైతు భరోసాలోనే 12 పథకాలు ఉంటాయి కింద. ఆ 12 పథకాలు చదివి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000, రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలుపుకొని 13,500 ఇచ్చారు. దాంట్లో కేంద్రం వాటా 6,000, రాష్ట్రం వాటా 7,500. అంటే ఓవరాల్గా ఏది కలుపుకున్నా మన జలగన్న ఇచ్చినటువంటి అమౌంట్ వాల్యూ ఆ 7,500 35, 37,500. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చిండెవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ మాట ఎప్పుడని చెప్తారా? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చింది, మా జలగన్న ఇచ్చిందేమో 7,500. పెద్ద ఘనకారంగా చెప్తాడు ఆయన. మిగతా 12 పథకాలు వాటి గురించి మాట్లాడేమే. ప్రతి నియోజకవర్గానికి ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానన్నాడు. ఎన్ని కట్టాడమ్మా? 175 నియోజకవర్గాల్లో. చూపిస్తారా సిగ్గులేని మీ బతుకులకే? తర్వాత ప్రకృతి విపత్తు నిధులు, ధరల స్థిరీకరణ నిధి, బోర్లు, ఏది బోర్లు వేస్తా అన్నారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని వేసిండో చెప్పనమ్మా. కొన్ని ఓడిపోయిన ఎమ్మెల్యేలు, నేను అనేది ఒక్క రైతు భరోసానే చదవండి, మిగతా ఏం చదవద్దు. వాటిల్లో పైన ఒక్కటి దాంట్లో 60% ఇయ్యింది, 40% కేంద్ర ప్రభుత్వం చేసి మొత్తం నేను చేసినానని అబద్ధాలు అడి చెప్తారా? అందువల్ల ఆటోమొబైల్ సెక్టార్లో నువ్వు సాధించిన విజయాలు ఏందో చెప్పాలా. సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఏదో చెప్పాలా. సాఫ్ట్వేర్లో తెలంగాణ మనం కంపేర్ చేసుకోవాల్సింది కర్ణాటక, అటు తమిళనాడు. మన స్థానం ఏందో చెప్పాలా. ఇటు మన రోడ్లు ఎన్ని కిలోమీటర్లు పోసినో చెప్పాలా. చూసినాగా జలగలో రోడ్ల మీద గుంటలు, మోకాట్లు గుంటలు పెట్టుకొని ఆటో వాళ్ళు, బస్ డ్రైవర్లు తిట్టనోడు కూడా నాకు చెప్పానండి. ఆటో తోలిన డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ, తర్వాత లారీ డ్రైవర్లు కానీ, వాడిని తిట్టనోడు ఒక్కడ నాకు చెప్పమను. అందువల్ల మనం రోడ్ల మీద పోతే మనకు నడువులు నొప్పులు వస్తాయి అని చెప్పి హెలికాప్టర్ వేసుకుని ఎందుకు తిరిగినవా? రోడ్ల మీద ఎందుకు తిరగలేదా? రోడ్ల మీద తిరగకుండా 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండు కదమ్మా. వాడు అయ్యి ముల్లి కదా, ప్రజాధనం కదా. అందువల్ల ఏంటంటే గత పాలనకి ఈ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు మాట వాస్తవం. వాడు ఆలోచన ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకో, నేను గతంలో కూడా చెప్పిన, జగనన్న ఉండి ఉంటే అని అంటాడు చూసావా. వాడు పెట్టిన పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలనేది వాడు బాధ. అంటే వాడు వేసినట్టు ముష్టి వేయాలి ప్రజలకి, అంటే ముష్టోళ్ళుగా భావించాలని చూస్తున్నాడు. వాడికి రోడ్లు పోయొద్దు, వాడికి ఇండస్ట్రీస్ పరిశ్రమలు తేవద్దు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించొద్దు,
ఇది వాడి బాధ. ఎందుకు? ప్రజల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. పంచుకుంటా పోతే ఒరిగిడ్డి వాములు రోజు ఒక మోపు తీస్తే వామేం తిరిగిపోద్ది, పశువులు కాస్తా ఉంటాయి. ఇవల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా. ప్రజల్లో బాగా తెలుసమ్మా, ఇందాక అడిగా కదా, జలగన్న ఉండి ఉంటే నిప్పాన్ ఆర్సర్ స్టీల్ వచ్చేది కాదు. జలగన్న ఉండి ఉంటే, లెవెన్ రెడ్డి ఉండి ఉంటే విశాఖపట్నం ప్రైవేటీకరణ అయిపోయింది, ఆపిండేవాడు. తర్వాత లుల్లు మాల్ మళ్ళీ బైబ్యాక్ వచ్చేది కాదు, వాడు ఉండి. టీసీఎస్ బైబ్యాక్ వచ్చేది కాదు. తర్వాత 2 ఇండస్ట్రీలు సెజ్జులు, ఏది ఓరొకళ్ళు కొప్పర్తి సెజ్జులు, ఇండస్ట్రియల్ సెజ్జులు 2 వచ్చేవి కాదు. అదే జలగన్న ఉండి ఉంటే 12 లైన్ల హైవే, ఏది రాయలసీమలో మీకు ఎల్లంక ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మధ్యలో 12 లైన్ హైవే వచ్చుండేది కాదు. అట్లా చెప్పుకుంటా పోతే ఈ జలగన్నే ఉండుంటే నిన్న ఎన్టీపీసీకి గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపన కూడా జరిగి ఉండేదే కాదు. జలగన్నే ఉంటుంటే అమరావతి నగర నిర్మాణం జరిగేది కాదు. రైతులు ఇచ్చిన తర్వాత జలగన్నే ఉంటే పోలవరం డ్యాము కంప్లీట్ అయ్యేది కాదు. పోలవరం నిర్వాసితులకి ప్యాకేజీ డబ్బులు వచ్చిండేవి కాదు. అందువల్ల ఏంటంటే ఎవరు చెప్తాడు కాకల బుల్ స్టోరీలు వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి అసలు అర్హత లేనివాడు తిరుపతికి పోతే ఎట్ట ఉంటుంది, అట్లాంటి వాడు అనమాట. యాడ శవాలు దొరకతాయా, ఆడికి పోయి కొన్ని దొంగ కన్యలు జరగదామా, వాడికి శవం దొరికితే పండగ. ఇప్పుడు అక్కడ ఉంటుంది కదా వారణాసి ఘాట్లోకి పోతే, వారణాసిలో ఘాట్లో కూడా శవాల కోసం ఎత్తుక్కుంటారు అఘోరాలు. అందువల్ల శవాలు ఏడ దొరకతాయా, రాజకీయం యాడ చేద్దామా. మొన్న సైకో సైన్యాన్ని కూర్చొని పెట్టుకోడు చెప్తాడు, ఏమని మనం ఏ ఇంటికైనా పోవచ్చు, యాడికైనా పోవచ్చు అని. సరే వస్తుందిగా, రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయిగా, రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎలక్షన్లు వస్తాయిగా ఒక సంవత్సరం తర్వాత. అప్పుడు తేలిపోద్దిగా నామినేషన్ వేసేవాళ్ళు కూడా దొరకరు. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, తర్వాత నేను చెప్తున్నా కదా మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా నామినేషన్ వేసేదానికి కూడా గెత్తి ఉండదు. ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎదురుట్టి పోరాడారు, వాళ్ళు ఎంత రౌడీ చేసినా వాళ్ళకి ఏంటంటే రేపు నామినేషన్ చేసేదానికి కూడా దొరకదు. వల్ల ఏంటంటే ఇప్పుడు వాడి బాధ ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకున్నది ఎవరు? సీఎంఏ కదా. తాడేపల్లి కొంపకు దోచేసిన తాగుబోతులు డబ్బు ఎంత? 31,500 కోట్లు ఇచ్చేసి వెనక్కి లావు అయిపోయినవు కదా. ఇప్పుడు 31,500 కోట్ల రూపాయలు ఒక్క లిక్కర్ దాంట్లోనే తాగుబోతులు మోసం చేసి డబ్బు రిటర్న్ ఇచ్చేసి ఏడ దాచిపెట్టిన ఆఫ్రికాలో డబ్బు, ఆ డబ్బు ఏడ దాచిపెట్టిన ఆల్రెడీ ఎంక్వైరీ షురూ అయింది కదా, బయటకు వస్తుంది. అందువల్ల నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజలు కోరుకుంటుండేది ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. నేను ఏ ప్రభుత్వాన్ని బిడ్డ పుట్టాలంటే 9 నెలలు నిండాలా, 9 నెలలు కావాలా బిడ్డ పుట్టాలంటే 270 రోజులు కావాలా. వాళ్ళు ఒక ఇల్లు కట్టాలా, సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కనీసం 6 నెలలు పట్టద్ది. 6 నెలలకి మిన్నిరిగి మీద పడిపోద్దా. 18 నెలల తర్వాత చూడు ఎన్ని రిబ్బన్ కటింగ్లు చేస్తాడు. రేపు మార్చి నెల ఆఖరికి ఒక బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ జరుగుతుంది అమరావతిలో. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒక రిబ్బన్ కటింగ్ జరుగుతానే ఉంటుందండి. మన పరిపాలన కాలంలో శంకుస్థాపన లేకపోయా, ప్రారంభోత్సవాలు ఉన్నాయా? మీరు చూశారు ఎవరన్నా? శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఏమన్నా అవుపాడినాయి గడిచిన 5 ఏళ్లల్లా? కనీసం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ సర్పంచులకు నిధులు ఇచ్చారా, కేంద్ర ప్రభుత్వం నిధుల? వాళ్ళ సర్పంచులు బయటకు వచ్చి మాట్లాడమనండి. ఆ పంచాయతీలకు నిధులు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే ఇచ్చింది నిధులు. అందువల్ల ఏంటంటే ఏకస్వామ్యం నియంతృత్వానికి కాలం జరిగిపోయింది. వాడు ప్రజాస్వామ్యం అన్న సంగతే మర్చిపోయినాడు. ఆ మర్చిపోయిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తుండో మానసిక రోగిష్టిగా తయారైపోయిండు. ఇవాళ ఏదన్నా బయటికి పోవాలంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని పోవాలా, ఎక్కడికన్నా బయటికి పోవాలంటే. అందువల్ల ఆయనకి సినిమా ఉండదు. నాకు తెలిసినంత వరకే ఎలక్షన్ నాటికి కూడా పార్టీ కూడా ఉండదు. కాంగ్రెస్లో మెర్జ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ నాటికి అన్న వదిలిన బాణం పార్టీలో ఈ అన్న పార్టీ మెర్జ్ అయిపోద్ది. ఆ పార్టీకి ఏమైనా అధ్యక్షుడు అవుతాడేమో, కాంగ్రెస్ పార్టీలో పోయి మెర్జ్ అవుతాడేమో. ఆ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. ఎలక్షన్ నాటికి పార్టీ ఉంటుందో ఓడద్దో అది చూసుకోమని ముందు. ఆ పార్టీ ఉంటుందో ఓడద్దో కూడా తెలియనటువంటి అయోమయం పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి నిత్యం ఆలోచించేదానికంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమన్నా మంచి పనులు చేయాలా, సలహాలు సూచనలు ప్రజలు ఇవ్వండి. మీకు కూడా మేధావితనం ఉంది కాబట్టి
గవర్నమెంట్కి మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయింది. వాడికి రాష్ట్రానికి పట్టిన చీడ పేడ పురుగు, వాడి మిడతల దండు వల్ల విముక్తి కలిగింది అందరికీ. వాడి మిడతల దండు ఏం చేసిందో మనం చూసాం. ఆ మిడతల దండు సామాన్యమైంది కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేసేవు. వాడిని జగన్మోహిని రెడ్డి అంటారు, వాడిని జలగన్న అంటారు. జగన్మోహన్ రెడ్డి కాదు వాడి పేరు, జలగన్న, లేదంటే జాన్ పాల్ రెడ్డి అని పిలుచుకోండి. మరి గత 5 ఏళ్లలో కూడా జగన్ ప్రభుత్వం ఉండగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అని వారు చెప్పుకునేవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.